హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏదైతే పీఎం కిసాన్ అలాగనే ఏపీలోనే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈ రెండు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక గత కొంతకాలంగా వేచి చూస్తున్న అన్నదాత సుఖీభవ అలాగనే పీఎం కిసాన్ నిధుల మంజూరుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. 22వ విడత పీఎం కిసాన్తో పాటు 3వ విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రైతులకు కీలక సూచన కూడా చేసింది ప్రభుత్వం. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ జమ చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇప్పుడు 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి. ఇక తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతుకు సాగు సాయం కింద 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు గత 2 సార్లు 7,000 రూపాయల చొప్పున అంటే మొత్తం 14,000 రూపాయలను అందించారు. చివరి విడతగా 6,000 రూపాయలు అందించేందుకు తాజాగా నిర్ణయించారు. అయితే ఈ నిధుల కోసం రైతులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది నవంబర్లో పీఎం కిసాన్తో పాటు అన్నదాత నిధులు విడుదలయ్యాయి. మొన్న సంక్రాంతి సమయంలోనే చివరి విడత నిధులు విడుదలవుతాయని అంతా భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 24న ఈ రెండు పథకాలకు సంబంధించి రైతుల ఖాతాల్లో 6,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ కింద 11 కోట్ల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 21 విడతల్లో 4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించినట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వం అందించే 6,000కు తోడు 14,000 రూపాయలు జత చేస్తూ అన్నదాత సుఖీభవ కింద అందిస్తుంది. అయితే పారదర్శకత కోసం అర్హులైన ప్రతి రైతు ఈకేవైసీ పూర్తి చేయాలని సూచిస్తుంది. లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ చేయించుకోవచ్చు. లేక పీఎం కిసాన్ పోర్టల్లోనూ ఆధార్ ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మొత్తానికైతే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవపై ఒక క్లారిటీ వచ్చినట్లయింది.